తెలంగాణలో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆ రెండు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. తెలంగాణలో 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అయ్యప్ప ఫోన్ ద్వారా అందిస్తారు. అయ్యప్ప, గంగోత్రి గత 4 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చెరువులు నిండుకుండని తలపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి ఆరెంజ్ హెచ్చరిక అయితే జారీ చేశారు అధికారులు. ప్రస్తుతం అక్కడైతే మోస్తరు వర్షం అయితే కురుస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఛత్తీస్గఢ్, ఒరిస్సా నుండి ఎగువ నుండి కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు చేరడంతో గోదావరికి క్రమక్రమంగా వరద పెరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం 6 గంటల వరకు 37 అడుగుల వరకు గోదావరి వరద వచ్చినట్టయితే మనకు అధికారికంగా తెలుస్తుంది. మరోవైపు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం కూడా చెబుతున్నారు. 43 అడుగులు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. మరోవైపు గతంలో 72 అడుగులు చేరుకొని పెనుముప్పుగా మారినటువంటి పరిస్థితి నేపథ్యంలో అధికారులు కూడా ముందస్తు చర్యలు అయితే తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఖమ్మం జిల్లా కొంతమేర వర్షపాతం తగ్గిందని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం పాలేరు జలాశయానికి వరద నీరు చేరటంతో నిండుకొండలా తలపిస్తుంది. ఇటు మరోవైపు వైరా నియోజకవర్గంలోని వైరా జలాశయానికి వరద నీరు చేరటంతో అలుగు పారుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఇటు సత్తుపల్లి నియోజకవర్గంలో బేతుపల్లి పెద్ద చెరువు అంటారు. మరోవైపు లంకాసాగర్ కూడా కొంతమేర నీరు చేరుతుంది. అయితే ఇది నాగార్జున కెనాల్ నుండి వరద నీరు అయితే వస్తుంది. ఎక్కువ శాతం ఖమ్మం జిల్లాలో ఒక మోస్తరు వర్షం అయితే కురిసిందని చెప్పవచ్చు. అత్యధికంగా మనుగూరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధిక వర్షపాతం అయితే నమోదైంది. అక్కడ ఉన్నటువంటి బొగ్గు ఉత్పత్తి కూడా ఆటంకం ఏర్పడింది. ఇల్లెందు, కొత్తగూడెం, మనుగూరు ప్రాంతంలో బొగ్గు ఉత్పత్తికి అయితే ఆటంకం ఏర్పడిన పరిస్థితి అయితే ఉంది. సత్తుపల్లి నియోజకవర్గంలో జేబీఆర్ ఓసీ 48 మెట్రిక్ టన్నులు అయితే 48,000 మెట్రిక్ టన్నులు బొగ్గు ఉత్పత్తి అయితే ఆటంకం ఏర్పడిన పరిస్థితి అయితే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఏదైనప్పటికీ గత 4 రోజుల నుండి కురుస్తున్న వర్షానికి అయితే రైతులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే సాగుకి సిద్ధమైన క్రమంలో వర్షపాతం నమోదు కాకపోవడంతో కొంత ఇబ్బంది పడ్డ పరిస్థితి నేపథ్యంలో కొంత ఊపిరి పీల్చుకున్నారని కూడా చెప్పొచ్చు. అయితే పత్తి రైతులు కూడా మొలకెత్తిన విషయం అయితే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇటు వరి నాట్లుగా అయితే నిమగ్నమయ్యారు రైతులు. కొంత మేర సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే మరే 2 రోజుల పాటు అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని కూడా అత్యధిక వర్షపాతం నమోదయ్యే చెబుతున్నారు వాతావరణ శాఖ. ఏదైనప్పటికీ కొంతమేర చెరువులు, కుంటలు అయితే జలకల సంతరించుకున్నాయని చెప్పొచ్చు. అయితే మరోవైపు గోదావరికి వరద ముప్పు పొంచి ఉంది అవకాశం అని కూడా చెప్పొచ్చు. అయితే జూలై నెలలో ఎక్కువ శాతంగా వచ్చే వరదలు ఈసారి మొదటి ప్రమాద హెచ్చరిక ఇంకా రాకపోవడంతో ఆగస్టు నెలలో ప్రమాదం ఉండే అవకాశం అని చెప్పొచ్చు. ఎందుకంటే జూలై 26వ తేదీ గోదావరి మొదటి హెచ్చరిక స్థాయి కూడా దాటలేదు. గత చరిత్ర చూసుకున్నట్టయితే భద్రాచలం గోదావరి జూలై మాసంలోనే ఎక్కువగా మొదటి 2-3 ప్రమాద హెచ్చరికలు అయితే దాటి ప్రవహిస్తుంది. కానీ కొన్ని గణకాలు చూస్తున్నట్టయితే భద్రాచలం వాసులకి భయానక పరిస్థితి అయితే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే జూలై మాసంలోని గోదావరి ఉధృతి ఆగస్టు మాసంలో గతంలో చూసుకుంటే 1986 సంవత్సరంలో గోదావరి ఉగ్రరూపం దాల్చిందని చెప్పొచ్చు. అంటే ఏజెన్సీలో తీవ్ర నష్టం వాటిల్లింది. గతంలో చూసినట్టయితే ఆగస్టు 16వ తేదీన భద్రాద్రి
గోదావరి 75 అడుగులు చేరడంతో ఆ ప్రాంతం పూర్తిగా ముప్పును చవిచూసింది. అయితే ఈ నేపథ్యంలోనే జూలై మొదటి మాసంలోనే ఇంతవరకు మొదటి ప్రమాద హెచ్చరిక దాటలేదు. దీన్ని బట్టి చూస్తే ఆగస్టులో ఎక్కువ శాతం ఈ ప్రమాదం పొంచి ఉందని కూడా అధికారులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైనప్పటికీ మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఏజెన్సీ ప్రాంతంలో. ఇటు ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు కొంతమేర వరద వచ్చి చేరినప్పటికీ గతంలో వచ్చిన వరద రాకపోవచ్చు అని కూడా చెబుతున్నారు. ఏదైనప్పటికీ కొంచెం ఈసారి వర్షపాతం తక్కువ నమోదైంది అని ఖమ్మం జిల్లాలో చూసుకోవచ్చు. భద్రాద్రి కొత్తగూడెంలో అయితే అత్యధిక వర్షపాతం నమోదైంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప.